హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త వచ్చింది. సో ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు మరియు వారి తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు వచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ సమావేశాల సందర్భంగా జూలై 16, 17, 18 తేదీల్లో అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున జమ చెయ్యాలని మంత్రి నారా లోకేష్ వెల్లడించినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండడం వంటి నిబంధనలు వర్తిస్తాయి. అలాగే డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తల్లి బ్యాంక్ ఖాతాలో ఈకేవైసీ పూర్తే ఉండాలి, ఎన్పిసి మ్యాపింగు యాక్టివ్గా ఉండాలి, ఆధార్ సీడింగు పూర్తే ఉండాలి. ఇవి సరిగ్గా లేకపోతే నిధుల జమలో ఇబ్బందులు రావచ్చు. గతంలో కూడా ఎన్పిసిఐ యాక్టివ్గా లేకపోవడం వల్ల కొంతమందికి డబ్బులు జమ కాలేదని సమాచారం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 చక్రాల వాహనం కలిగి ఉండడం లేదా పట్టణ ప్రాంతాల్లో నిర్ణయించిన పరిమితికి మించి స్థలం కలిగి ఉండడం వంటి అంశాలు అర్హతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మీ అర్హతను ఒకసారి తప్పకుండా పరిశీలించండి. ఇక స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే సంబంధిత అధికారిక పోర్టల్లోకి వెళ్ళి తల్లి ఆధార్ నెంబరు నమోదు చేసి స్కీమ్ టైప్లో తల్లికి వందనం ఇయర్లో 2026, 27 ఎంపిక చేసి వివరాలు చూస్తే మీ అర్హత మరియు స్టేటస్ తెలుసుకోవచ్చు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.